హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను బ్లౌజ్ ప్యాచెస్ అయితే తయారు చేశానండి. అవి ఎలా చేశాను, ఏంటి, దానికి ఏ మెటీరియల్ కావాలి, అవన్నీ మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుందండి. అంతేకాదు, నేను ఇయర్ రింగ్స్ కూడా చేశాను. అది షార్ట్స్లో పెట్టానండి. అంటే అందరూ ఈ కుందన్స్తో బ్యాంగిల్స్ కానీ అవన్నీ చేస్తున్నారు. నాకు ఈ బ్లౌజ్ ప్యాచెస్ ఎందుకు చేయకూడదు అనిపించింది. నేను ఇంక ఇలా బ్లౌజ్ ప్యాచెస్ చేస్తూనే ఉంటాను. సో నేను పెట్టిన కంటెంట్ కూడా నా ఛానల్ గురించి అదే కదా. సో అందుకే నేను ఇవే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో దీనికి పెద్దగా ఏమీ అవసరం లేదండి. మనకి స్టోన్ లేస్ ఉంటుంది కదా, అండ్ కుందన్స్, అండ్ ఓహెచ్పి షీట్, ఇంకా దీనికి కటింగ్ ప్లేయర్ ఉంటుందన్నమాట, అది, అండ్ వ్యాక్ షీట్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, పెద్ద ప్యాచెస్ వచ్చేటప్పటికి ఈ వైట్ అనేది అంతగా స్టిక్ అవ్వకపోవచ్చు. అందుకనే నేను వ్యాక్ షీట్ అనేది తీసుకున్నాను. బట్ ఇది ఓహెచ్పి షీట్ అనేది ట్రాన్స్పరెంట్ కదండి, సో కనిపించదని చెప్పి నేను వ్యాక్ షీట్ మీద పెట్టి ఫస్ట్ మన ఓహెచ్పి షీట్ని మనం ఏ డిజైన్ అయితే అనుకుంటున్నామో ఆ డిజైన్ ఫస్ట్ మనము పెన్తోనూ లేదంటే స్కెచ్తోనూ గీసుకుని దాన్ని ఆ షేప్లో కట్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అంతా స్టిక్ చేసి తర్వాత కట్ చేస్తున్నారు. నాకు అలాగంటే ఇలాగే సింపుల్గా అనిపించింది. సో నేను అందుకనే ఇలా చేశానండి. ఇలా చేసి ఫస్ట్ నేను అవుట్లైన్ అంతా స్టోన్ లైన్తో అంటించేసాక అవుట్లుక్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ లోపల నాకు నచ్చిన కుందన్స్తో అన్నీ స్టిక్ చేశాను అనమాట. అండ్ మీకు ఏం డిజైన్స్ కావాలన్నా సరే మనము ఓహెచ్పి షీట్ మీద వేసుకుని మనము ఏ కావాలన్నా సరే అలాగా మనం చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగా ఏంటి అనేది మొబైల్లో ఒక యాప్ ఉందండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలాగ నేను ఫస్ట్ లైన్ అంతా కూడా మల్టీ కలర్ కుందన్స్తో స్టిక్ చేశాను అనమాట. ఎందుకంటే నేను అవుట్లైన్ వైట్ స్టోన్స్ ఇచ్చాను కదా, సో అందుకని నెక్స్ట్ లైన్ అంతా కూడా మల్టీ కలర్ కుందన్స్తో అంటించాను. లోపల వైట్ కుందన్స్తో స్టిక్ చేశాను అనమాట. చాలా ఫాస్ట్గా వీడియో పెట్టి చేశాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది కదండి. సో అదంతా టైం వేస్ట్ అవ్వకుండా నేను ఇలా ఫార్వర్డ్ చేశాను. ఇది బ్లౌజ్కే కాదు, మనము డ్రెస్కి కానీ, ఇప్పుడు ఏదైనా చిన్నపిల్లల ఫ్రాక్ కానీ పెద్దగా బటర్ఫ్లై గీసుకొని అలా కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలాగా అన్నది నేను మీకు చెప్పాను కదండి, ఫోన్లో ఏ డిజైన్ అయినా గీసుకోవచ్చు అని. అండ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారు కదండి, ఒక పార్ట్ అయితే అయిపోయింది, ఒక హాఫ్ పార్ట్ అయిపోయింది, ఇంకొక హాఫ్ పార్ట్ నేను స్టిక్ చేస్తున్నాను. మొత్తం టోటల్గా ఒక లైన్ అంతా కూడా మల్టీ కలర్ కుందన్స్ అయితే యూజ్ చేశానండి. అవుట్లుక్ అయితే మటుకు చాలా బాగా వచ్చిందనమాట. అసలు ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసిన ఫస్ట్ వీడియో అనమాట ఈ కుందన్స్ మేకింగ్ ప్యాచెస్ అనేది. సో ఎలా వస్తుంది ఏంటి, అసలు స్టిక్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను చాలా టెన్షన్ అయితే పడ్డాను. బట్ ఏం టెన్షన్ ఏం లేదు, చాలా బాగా అయితే వచ్చేసింది అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను మొత్తం అవుట్లైన్ అంతా అయిపోయాక. అంతేనండి, ఇలా సింపుల్గా మనము అంటించేసుకోవడమే. ఇవే కాదండి, నా ఛానల్లో ఇంకా నేను కుట్టించుకున్న బ్లౌజ్ డిజైన్స్ కానీ అండ్ మగ్గం వర్క్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయండి. సో నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి. సో కొంచెం చూడండి, చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 2 సైడ్స్ పార్ట్స్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ పార్ట్ నేను స్టిక్ చేస్తున్నాను. మిడిల్ పార్ట్లో నేను ఏం చేశానంటే వైట్ చిన్ని స్టోన్స్ కుందన్స్ అనేవి అంటించాను అనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక చిన్న బటర్ఫ్లై చేస్తున్నాను. అది పెద్దది కదండి, ఇలా చిన్ని బటర్ఫ్లై చుట్టూరా. సో టోటల్గా ఫినిష్ అయిపోయాక మొత్తం లుక్ అనేది ఎలా వచ్చింది. పెద్ద బటర్ఫ్లైకి మటుకు నేను బ్యాక్ షీట్ అనేది అంటించాను. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఎన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్. Thank you so much.